Hello all. So today in particular discussion topic law we are going to discuss about the second problem. Find first non-repeating character in a given string. Let me take one example here. నేను ఒక string తీసుకుంటాను. So my string is Swiss. SWISS అనుకో. సో ఇక్కడ మనకి ఎస్ అనేది 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. డబ్ల్యూ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. ఐ అనేది 1 టైమే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి డబ్ల్యూ అనేది రిపీట్ అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ రిపీటింగ్. ఐ అనేది రిపీట్ అవుతుందా? నో, రిపీట్ అవ్వట్లేదు. సో హియర్ ఐ షుడ్ సే దట్ డబ్ల్యూ ఈజ్ ఏ ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఐ హావ్ టు ప్రింట్ దిస్ డబ్ల్యూ ఇట్ మై అవుట్పుట్ కన్సోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పర్టికులర్ లాజిక్ ఎలా అచీవ్ చేయాలంటే లెట్ మీ డిస్కస్ దట్ పార్ట్ హియర్. ఐ విల్ టేక్ వన్ డిక్షనరీ. ఒక డిక్షనరీ తీసుకుంటాను. సో డిక్షనరీ అనగానే మనకి కీ వాల్యూ పేర్స్ వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ కీస్ వస్తాయి అండ్ రైట్ సైడ్ వాల్యూస్ వస్తాయి, అవునా? సో హియర్ మై డిక్షనరీ నేమ్ ఈస్ లెట్స్ అస్యూమ్ కౌంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పర్టికులర్ స్ట్రింగ్ని బేస్ చేసుకొని, అంటే నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా ఒక స్ట్రింగ్ని బేస్ చేసుకొని మనం పర్టికులర్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఒక డిక్షనరీ హెల్ప్ నేను ఒక డిక్షనరీ హెల్ప్ తీసుకుంటున్నా. ఓకే, సో హియర్ నేనేం చేస్తానంటే ఒక క్యారెక్టర్ దగ్గరికి వస్తా. ఐ టేక్ ఫస్ట్ క్యారెక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్. ఒక క్యారెక్టర్ పిక్ చేసుకుంటాను. ఆ పర్టికులర్ క్యారెక్టర్ నేను ఇక్కడ పుట్ చేసుకుంటాను అండ్ దాని ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసుకుంటాను. అంటే ఐ వాంట్ టు కౌంట్ ది ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మీన్స్ ద క్యారెక్టర్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రిపీటింగ్. ఇట్ ఈస్ రిపీటింగ్ 1 టైమ్. సో నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాను. ఐ విల్ పిక్ దిస్. ఐ విల్ పుట్ హియర్. ఐ విల్ కౌంట్ ది ఫ్రీక్వెన్సీ. ఐ విల్ గో విత్ ది నెక్స్ట్ క్యారెక్టర్. ఐ విల్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయిందో లేదో చూస్తాను. ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఐ విల్ పుట్ హియర్ అండ్ ఐల్ కౌంట్ ది ఫ్రీక్వెన్సీ అండ్ ఐల్ గో విత్ ది నెక్స్ట్ క్యారెక్టర్. ఎగ్జిస్ట్ అయ్యి ఉందా? ఎస్, మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఐల్ కౌంట్ ది ఫ్రీక్వెన్సీ యాజ్ ఎ 2 అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ క్యారెక్టర్. సో అగైన్ మనకి ఎస్ ఉన్నది. ఎస్ అంటే మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి అగైన్ ఐ విల్ కౌంట్ విత్ ది ఫ్రీక్వెన్సీ. ఇది ఎలా కౌంట్ చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాస్క్ ఏంటి? కౌంట్ చేయడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటాను యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. I will say that enter string అని ఒక ఇన్పుట్ ఇచ్చాను. సో దెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు కౌంట్ ది ఫ్రీక్వెన్సీ. సో హియర్ ఐ లెట్ ది కామెంట్ దట్ కౌంట్ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయడానికి నేను దేని హెల్ప్ తీసుకుంటున్నా? డిక్షనరీ హెల్ప్. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఎంప్టీ డిక్షనరీ. ఆఫ్టర్ క్రియేటింగ్ ఎంప్టీ డిక్షనరీ ఐ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఫర్ లూప్ for ch in str. Okay, so then after count of ch equal to same count of get of ch 0 plus 1. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డిక్షనరీలో మనం కౌంట్ ఆఫ్ గెట్ ఆఫ్ ch అంటే పర్టికులర్ క్యారెక్టర్ ఉందా లేదా గెట్ చేస్తున్నాం. లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం విత్ ఫ్రీక్వెన్సీ 1. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే విత్ ఉన్న వాల్యూ అంటే ఉన్న వాల్యూలోనే మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే వాట్ వీ హ్యావ్ డన్ హియర్ నెంబర్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అంటే కీ యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ కౌంట్ ది ఫ్రీక్వెన్సీస్ యూజింగ్ దిస్ లైన్. ఆఫ్టర్ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేమ్ స్ట్రింగ్ తీసుకోవాలి. ఇదే సేమ్ స్ట్రింగ్ తీసుకొని ఈ ఫస్ట్ క్యారెక్టర్ పిక్ చేయాలి. ఈ ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఎనీ టైమ్స్ రిపీట్ అవుతుందో 1 టైం రిపీట్ అవుతుందా లేదా చూడాలి. సో ఇక్కడ మనకి ఎస్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో కండిషన్ ఈస్ ఫాల్స్. సో ఐ విల్ పిక్ ది నెక్స్ట్ క్యారెక్టర్ అగైన్ విచ్ ఇస్ డబ్ల్యూ. సో డబ్ల్యూ అనేది మనకి 1 టైం రిపీట్ అవుతుందా లేదా చూడాలి. సో ఇట్ ఈస్ రిపీటింగ్ 1 టైం. సో బై దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ క్యారెక్టర్ ఈస్ ఏ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్. ఓకే, సో ఫర్ దట్ ఐ హ్యావ్ టు రైట్ వన్ మోర్ ఫర్ లూప్ ఫర్ ch in str అని రాసేసిన తర్వాత మనం ఇక్కడ ఇడెంటేషన్ పెట్టేసి ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ కౌంట్ ఆఫ్ ch ఈక్వల్ టు 1 అంటే కౌంట్ ఆఫ్ ch అంటే మీ డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ దాని యొక్క వాల్యూ 1కి మ్యాచ్ అవుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ అని ప్రింట్ చేసేస్తాం. సో ఫస్ట్ ఒక కామెంట్ ప్రింట్ చేస్తున్నా. క్యారెక్టర్ అని ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ప్రింట్ చేస్తున్నా. ఆఫ్టర్ ఐ క్యాన్ బ్రేక్ ది లూప్.
okay, and or else easily I can say that non no repeating characters అని ప్రింట్ చేయొచ్చు ఇలా సింపుల్గా. Okay, I hope you understand. So let me run the program after saving. So here it is asking the string. I will give that SWISS. So first non-repeating character is W. So let me give once more. ఇక్కడ నేను ఇక్కడ LISTE అని ఇస్తున్నా. సో LISTEలో మనకి ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఏంటిది L. సో లెట్ మీ రన్ వన్స్ మోర్. AABBACCDES. ఓకే, ఇలా ఇచ్చాను. సో ఏఏబిబిలో ACCDESలో ఫస్ట్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ వచ్చేసి D. ఎందుకంటే మనకి D అనేది ఓన్లీ వన్ టైమే రిపీట్ అవుతుంది. సో ఎక్సెప్ట్ ABC. Okay, so this D is a first non-repeating character. I hope you understand. So this is how we implement the code.